హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఈరోజు చికెన్, దాంతోపాటు కోడిగుడ్డు పచ్చిది కూరలో వేస్తే ఎంత బాగా వస్తుందో చూసాం. ఫస్ట్ చికెన్ బాగా రోస్ట్ చేయాలి. ఫస్ట్ నీసు వాసన పోయేదానికి ఫ్రెండ్స్. దానికి ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా వేయించి కొంచెంసేపు బాగా వేగాలి ఫ్రెండ్స్. అది వేగిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి పక్కన పెట్టేసి దానిలోకి ఏమేమి కావాలో పదార్థాలు చూసేద్దాం. ఫస్ట్ టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని, మళ్ళీ ఎర్రగడ్డలు మసాలాగా తరిగి అవి కూడా పక్కన పెట్టేసి, తర్వాత కొత్తిమీర బాగా కడిగి దాన్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్. అంతలోపల చూస్తూ ఉండాలి, ఎందుకంటే చికెన్ అనేది మాడిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి చికెన్ కూడా చూసుకుంటాను. దాంట్లో కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. వాసనగా టేస్ట్ సూపర్గా వస్తుంది. ఉడికినట్టుంది, చూద్దాం రండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్ పైన, అట్లాగే టమాటాలు కూడా వేసేసేయండి. ఇప్పుడు బాగా దాన్ని కూడా కలిదిప్పి బాగా వేగాల. అవి కూడా బాగా వేగిన తర్వాత మూత పెట్టాలి. బాగా ఉడకాల, ముక్క అనేది ఉడకాల. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో లేదు కాబట్టి బయట నుంచి రెడీమేడ్ తెచ్చుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కారం, తర్వాత చికెన్ మసాలా వేసిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో బాగా దంచింది, అది బాగా స్మెల్ బాగా టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేగిందో. ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసి ఉడికేటప్పుడు కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్. బాగా స్మెల్ టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఒక పచ్చిగుడ్డు కూడా వేస్తాను టేస్ట్ కోసం. చూడండి, దాంట్లోకి చపాతీ ఏదైనా బాగుంటుంది. సంగటి కూడా బాగుంటుంది దాంట్లోకి. ఇప్పుడు ముక్కడిని కూడా ఎంత బాగా సాఫ్ట్గా ఎంత బాగా ఉడికిందో. పక్కన గుడ్డు కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఈ కర్రీ అందరికి నచ్చుతుంది. ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.